అమెరికా B-2 స్పిరిట్ బాంబర్లతో ఇరాన్పై విరుచుకుపడింది. ఫోల్డో, నంతాజ్, ఇన్ఫాహన్ అణు కేంద్రాలపై భారీ దాడులకైతే పాల్పడింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. భారీ బాంబులు ఫోర్డోపై వేశామన్నారు. ఇరాన్ గగనతలం బయట నుంచే ఈ దాడులు చేశామంటూ కూడా తెలిపారు. ఇక ప్రపంచంలో మరే మిలిటరీకి ఇది సాధ్యం కాదన్నారు. మరోవైపు శాంతికి సమయమని ట్రంప్ పోస్ట్ చేశారు. మరో పోస్టులో ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఫోల్డో నాశనమైంది అని పేర్కొన్నారు. ఇక ఇజ్రాయెల్ వైమానిక సైన్యంతో కలిసి దాడి చేసినట్లు ట్రంప్ వెల్లడించారు. తమ విమానాలు సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేశారు. శనివారం రాత్రే అమెరికాలోని వైట్ మ్యాన్ ఎయిర్ బేస్ నుంచి మరిన్ని B-2 స్పిరిట్లు, 8 KC-135 స్ట్రాటో ట్యాంకర్లు ఇండో పసిఫిక్ లోని డియాగో గార్సియా దిశగా బయలుదేరి వెళ్లాయి. ఇవి మైటీ 11, మైటీ 21 అనే కాల్ సైన్ ను వాడినట్లు ఫ్లైట్ రాడర్ 24 పేర్కొంది. ఇక గతంలో కూడా B-2 స్పిరిట్లు ప్రత్యేక ఆపరేషన్ల కోసం బయలుదేరిన సమయంలో మైటీ కాల్ సైన్లను వాడాయి. ఈ దాడి నేపథ్యంలో ట్రంప్ అమెరికా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే ప్రస్తుతానికి అదనపు దాడులు చేసే ఉద్దేశం వాషింగ్టన్ కు లేనట్లు CNN పత్రిక కథనంలో పేర్కొంది. అగ్రరాజ్య ప్లానింగ్ కు పూర్తిగా సహకరించినట్టు ఇజ్రాయిల్ అధికారులు వెల్లడించారు. ఫోర్డో అణు కేంద్రం క్వామ్ నగరానికి అత్యంత సమీపంలో ఉంది. అక్కడి ప్రజలు పేలుళ్ల చప్పుళ్లు విన్నట్లు తెలుస్తా ఉంది. ఈ అణు కేంద్రం ఇరాన్కు చాలా కీలకమైంది. అక్కడి పర్వతాన్ని తొలిచి కొన్ని వందల అడుగుల లోతులో దీన్ని నిర్మించారు. 1981లో బాగ్దాద్లో ఇజ్రాయిల్ F-15, F-16 యుద్ధ విమానాలు అణు కేంద్రాన్ని ధ్వంసం చేయడాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగా దీన్ని నిర్మించారు. అత్యంత శక్తివంతమైన అణు బాంబుల్లో వాడే 90% శుద్ధి చేసిన యురేనియంకు ఇది చాలా దగ్గరలో ఉంది. అణు వ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసిన నేపథ్యంలో ఆ దేశం ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం. ఇక ఇరాన్పై అమెరికా దాడిని ప్రశంసిస్తూ ఎక్స్లో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు పోస్ట్ చేశారు. ఇరాన్పై దాడులు చరిత్రలో నిలిచిపోతాయని, ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రాత్మకమని చెప్పారు. ఏ దేశం చేయలేని పని అమెరికా చేసిందని, బలం ఉంటేనే శాంతి సాధ్యమవుతుందని తాము విశ్వసిస్తున్నామన్నారు. థ్యాంక్ యూ ట్రంప్, ఇరు దేశాల బంధం ఇలాగే కొనసాగాలి అంటూ నెతన్యాహు పోస్ట్ చేశారు. చూస్తున్నాం, అమెరికా B-2 స్పిరిట్ బాంబర్లతో ఇరాన్ పై విరుచుకుపడింది. ఫోర్డో, నంతాజ్, ఇన్ఫాహన్ అణు కేంద్రాలపై భారీ దాడులకైతే పాల్పడింది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ దాడులకు సంబంధించి? పవన్, గుడ్ మార్నింగ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు ఒక సంచలనాత్మకమైన ట్వీట్ చేశారు. ఇరాన్ పై అమెరికా దాడికి సంబంధించినటువంటి వివరాలను అందులో వివరించారు. ఇరాన్ లో 3 ప్రధానమైనటువంటి అణు కేంద్రాలపై దాడి చేశాం. ఫోర్డో, అదేవిధంగా నంతాజ్, ఇస్ఫహాన్ ఈ 3 స్థావరాలపైన దాడి చేశామని కూడా ఆయన అందులో పేర్కొన్నారు. అమెరికాకు చెందినటువంటి B-2 బాంబర్ల ద్వారా గగనతలం నుంచి మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేషన్ బాంబులను విసిరేసింది. అయితే అదనంగా టోమహాక్ క్రూయిజ్ మిసైళ్లను కూడా సముద్రంలో నుంచి ప్రయోగించారు. అంటే ట్రంప్ చెప్పినటువంటి సమాచారం మేరకు, ట్రంప్ తన ట్వీట్ లో చెప్పినటువంటి సమాచారం మేరకు తమ విమానాలన్నీ కూడా సురక్షితంగా తిరిగి వచ్చాయని చెప్పారు. అయితే ఆయన చేసినటువంటి ట్వీట్ లో ఇలాంటి పని చేయగలటువంటి శక్తి ప్రపంచంలో మరో సైన్యానికి లేదు, అమెరికాకు మాత్రమే ఇటువంటి పని చేయగల
సామర్థ్యం శక్తి అమెరికాకు మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు శాంతికి సమయం వచ్చింది, పోర్టో పూర్తిగా నాశనం అయింది అంటూ ఆయన మరో ట్వీట్ లో కూడా ప్రకటించారు. ఇరాన్ బుద్ధి తెచ్చుకోకపోతే తదుపరి దాడులు ఇంకా బలంగా పెరిగే అవకాశం ఉన్నాయని కూడా అందులో ఆయన హెచ్చరించారు. అయితే ఇరాన్ మాత్రం దీన్ని కొట్టిపారేస్తుంది. అయితే అక్కడ ఇటువంటి పరిస్థితులను ముందుగానే ఊహించి మేము అక్కడ సిబ్బందిని అదేవిధంగా అణు సామాగ్రిని ముందుగానే ఖాళీ చేశామని కూడా ఇరాన్ ఇప్పుడే కొద్దిసేపు క్రితం ప్రకటన చేసింది. ఈ దాడిని అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా కూడా ఇరాన్ అభివర్ణిస్తుంది. ఇది తమకు ఒక సవాల్ లాంటిది, ఖచ్చితంగా తగిన విధంగా తగిన రీతిలో స్పందిస్తామని కూడా ఇరాన్ ప్రకటించింది. మరి ఆ స్పందన ఏ విధంగా ఉంటుంది, ప్రతిచర్య ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మరి ఇజ్రాయెల్ పైన ఇరాన్ మళ్ళీ ఏమైనా దాడి చేస్తుందా, ఆ దాడిని ఇజ్రాయెల్ ఏ విధంగా ఎదుర్కొంటుంది అన్నది కూడా మనం చూడాల్సింది. కానీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ దాడులను ఇది ఒక చరిత్రాత్మకమైన విజయంగా పేర్కొన్నారు. అమెరికాలో కొంతమంది డెమోక్రాట్లు అదేవిధంగా రిపబ్లిక్ కూడా ట్రంప్ చర్యను కొంత ప్రశంసించారు, మరికొందరు అయితే విమర్శించారు. ఆస్ట్రేలియా గ్రీన్ పార్టీ కూడా ఇది అసహనపూరితమైనటువంటి చర్య, చట్ట విరుద్ధమైనటువంటి చర్యగా ఆస్ట్రేలియా గ్రీన్ పార్టీ గ్రహించింది. అదేవిధంగా ఈ యొక్క చర్య మార్కెట్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లుగా నిపుణులు చెప్తున్నారు. ముడి చమురు ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇది మానవతా సంక్షోభాలపై అంటే వివిధ దేశాల్లో వివిధ రకాలుగా వీటి యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. వివిధ దేశాల ఆర్థిక పరిస్థితులపై కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది అన్నది నిపుణులు చెప్తున్నమాట. పోడో, నటాల్, ఇస్ఫహాన్ ఈ అణు కేంద్రాలే ఈ దాడికి లక్ష్యాలుగా ఉన్నాయి. B-2 బాంబర్లు, టొమహాక్ మిసైల్స్ తో దాడులు చేశారు. అయితే ఇప్పుడు శాంతి కావాలి, అందుకే బలమైనటువంటి సందేశం పంపామన్నది ట్రంప్ చెప్తున్నట్టు మాట. కానీ ఇరాన్ మాత్రం ఇది చట్ట విరుద్ధం, ప్రతీకారం తప్పదని చెప్తుంది. అయితే ప్రపంచ అధినేతలు మాత్రం కొంత మిశ్రమ స్పందన అయితే వచ్చిందనే చెప్పొచ్చు. మరి ట్రంప్ ఇరాన్ పై ఒత్తిడి పెంచారనే చెప్పొచ్చు. దీని ద్వారా ఇప్పటికైనా చర్చలకు రావాలని ఆయన సూచిస్తున్నారు. అయితే ఇరాన్ దీనికి బదులుగా మరి చర్చలు జరుపుతుందా లేక దాడులకు సిద్ధమవుతుందా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత ముదిరే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.